మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ వార్త. జలగోస ఎండిన పొలంలో గొర్రెల మేత. మహబూబ్ నగర్ జిల్లా హవ్వాడ మండలం నాయనోపల్లి గ్రామంలో సాగునీరు అందక ఎండిన వరి పొలంలో మేస్తున్న గొర్రెలు. అట్లాగే ఎండకుండా చూసేందుకు నీటి పోత. అదే మండలంలో యారోనిపల్లి గ్రామంలో వరి పొలాన్ని కాపాడుకునేందుకు ట్యాంకర్తో నీటిని పోస్తున్న రైతు. సో జలగోస ఎందుకు ఇట్లా జలగోస రావాల్సినటువంటి కారణం ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు నీరు. ఇక్కడ చూస్తే యాసంగికి సాగునీటి కొరత. ఎండుతున్న పంటలు 1కి 3 బోర్లు తవ్విస్తున్న ఫలితం శూన్యం. రాష్ట్రంలో జలాశయాలన్నింటిలో కూడా కోడిగడుతున్న నిల్వలు. ఇప్పుడే ఇలాగైతే వచ్చే 2 నెలల్లో పరిస్థితి క్లిష్టంగా మారబోతోంది. అలాగే పాలేరులో నీరు లేక గొంతెండుతున్న ఖమ్మం జిల్లా. నైరుతి ఈశాన్య ఋతు పవనాలతో చాలని వర్షాలు. జలాశయాల్లో నీరుటి కంటే 155 టీఎంసీలు తక్కువ డెడ్ స్టోరేజ్కి చేరువలో నాగార్జున సాగర్ నీటి మట్టం. అట్లాగే సాగర్ ఏఎంఆర్పి జూరాల కింద పంట విరామం. ఎస్ఆర్ఎస్పిలో 25 టీఎంసీలే ఆన్ ఆఫ్ పద్ధతిలో విడుదల. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పొలాలు నీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? నిజంగానే ఈ నినాదం అనేది ముందరికి వెళ్తుందా, లేకపోతే ఇది కూడా ఎవరైనా కావాలని చేసే ప్రక్రియ? సో ఇట రకరకాల అంశాలైతే మనకి కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చినాయి, బావిల నీళ్ళు ఎండినాయి, కాంగ్రెస్ వచ్చినాయి, పొలాలు ఎండినాయి. సో ఇట్లా ఈ రకమైనటువంటి ప్రచారంలో మనం చూస్తే ఆంధ్రజ్యోతి లాంటి ప్రధాన పత్రికలు, ఎందుకంటే చాలామంది రైతులు కూడా మన ఆఫీస్కి ఫోన్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళ పొలాలకి నీళ్ళు ఎందుకు వస్తలేవు, ఎందుకు బావులు ఎండిపోతున్నాయి. ఇది ఒక ప్రధానమైనటువంటి చర్చ, ప్రధానమైనటువంటి అంశం. అయితే దీని గురించి నేను కొంతమందిని అడిగినాను, సరే ఏంది ఇది నిజమేనా, ఎందుకు ఇట్లా జరుగుతోంది? సో ప్రధానంగా పొలాలు ఎండిపోవడేంది, మరి ఈ 5 ఏళ్లలో ఈ వార్తలు బయటికి రాలేదా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి వార్తలు ఏమన్నా బయటికి వస్తున్నాయా, ఎవరైనా లేదంటే కావాలనే ఏమన్నా చేస్తూ ఉన్నారు? సో మొన్న మనం చూసినాం, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా చూసినాము, కరెంటు తీసేస్తే ఆఫీసర్లకు ఉద్యోగాలు పోతాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంత పెద్ద మనం అన్నీ కూడా కట్టినము. తెలంగాణలో గత ప్రభుత్వము ఏమంటారు, హైదరాబాద్తో సహా వేరే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడా నీటి సమస్యే ఉండదు అని చెప్పిర్రు. కొన్ని చెక్ డ్యాములు కట్టినామన్నారు, చెక్ డ్యాములు వల్ల ఇబ్బందులు ఉండవన్నారు. అండ్ అట్లనే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టులు మనం చూసినాం. అండ్ ఇప్పుడు ఈ కాళేశ్వరం వల్ల కూడా చాలామందికి నీళ్ళు పోతున్నాయని కూడా చెప్పారు. కొంతమంది వస్తాయి అంటారు, కొంతమంది రావంటారు, ఇంకొంతమంది ఫామ్ హౌస్కే, కేసీఆర్ ఫామ్ హౌస్కే అవి పోతున్నాయి అంటారు. సరే రకరకాల అంశాలు మనం వెలుగు చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాము. అయితే కొంతమంది నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు చెప్పే విషయం ఒకటే, లాస్ట్ టైము పడితే వర్షం అతిగా పడ్డది. ఈ అతిగా వర్షాలు పడడం వల్ల వరదలు బాగా వచ్చినాయి, మనం చూసినాము. ములుగులో ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు, ఒక గ్రామం మొత్తం మునిగిపోయి చెట్లెక్కి కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే అతివృష్టి అనావృష్టి వర్షాల వల్ల నీళ్లు నిల్వ లేకపోవడం వల్ల సో ఇప్పుడు బావులు ఎండిపోతున్నాయి, నీళ్లు కూడా ఎండిపోతున్నాయి అని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఏ రకంగా మనం చూడొచ్చు అనేది మనకి తెలియట్లేదు. ఒక్కసారి అయితే మనము దీని గురించి ఒకసారి వినాయక్ రెడ్డి సార్కి ఫోన్ చేద్దాము. లిఫ్ట్ చేస్తే కనుక లైవ్లో తీసుకుందాం. మన గాదా ఇన్నే సార్ కూడా ఒకసారి మాట్లాడదాము.
మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి. మనం మార్నింగ్ న్యూస్లో ఉన్నాం సార్. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మనం మార్నింగ్ న్యూస్లో ఉన్నాం, గరం ఛాయ్ వార్తల్లో. ఒక 2 minutes మాట్లాడచ్చా మీతో? అయ్యో తప్పకుండా. ఎస్ సార్, ఆంధ్రజ్యోతిలో ప్రథమంగా వచ్చినటువంటి వార్త మెయిన్ హెడ్లైన్స్లో జలగోస. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.7 మీటర్ల లోతుకు నీరు అని చెప్పి ప్రథమంగా వార్త వచ్చింది సార్. సార్ ఈ వార్త గురించి పక్కన పెడితే నిజంగానే మా ఛానల్స్కు చాలామంది రైతులు ఫోన్ చేస్తున్నారు, బావులు ఎండిపోతున్నాయి, నీటి ఘోష వస్తుంది, చాలా ఇబ్బందిగా అవుతుంది, పంట కూడా నష్టపోతున్నాం, ఈ ఇంకా ఇప్పుడు ఈ యాసంగికే ఇంకా మొదలైతేనే ఇట్లుంటే ఇంకా 2 నెలలు అయితే తీవ్ర స్థాయికి చేరుతుంది అని చెప్పి. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది సార్? అంటే గత 5 ఏళ్లలో మనం ఇటువంటి వార్తలు ఆంధ్రజ్యోతి అంటే మనం ఆంధ్రజ్యోతిలో ఆ వార్త వచ్చింది అంటే కూడా మనం అనుకోవచ్చు. గతంలో 5 ఏళ్లలో కూడా నీటి కొరత లేదా, ఉన్నా కానీ దాచిపెట్టిరా, లేదా నిజంగానే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, కాంగ్రెస్ వస్తే బావులు ఎండిపోతున్నాయి అన్న వార్తలు జోరందుకుంటున్నాయి మీరు చూసినట్టయితే ఈ గత నెల నుండి. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? జలగోస రావాల్సినటువంటి అవసరం తెలంగాణకి ఎందుకు వచ్చింది? దానికి సంబంధం ఏంది? ఒక్కసారి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి చూసినట్లయితే వర్షాపాతం చాలా ఎక్కువగా ఉండే, సాధారణ వర్షాపాతం కంటే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా వరకు గ్రౌండ్ వాటర్ పెరిగింది. కానీ గత 2 ఏళ్ల సంది చూసినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్రం ముందు ఈ టిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కృష్ణా పారివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం వల్ల ఈ సాగర్ లో కానీ మన మహబూబ్ నగర్ లో ఉండే ప్రాజెక్టులు కానీ అంటే శ్రీశైలం కింద ఉన్న ఎక్కడ కూడా నీళ్లు ఇవ్వలేదు కదా. అవును అవును. అట్లనే గోదావరికి సంబంధించి చూసినట్లయితే ఆయన ఆల్మోస్ట్ 414 టీఎంసీలు రిజర్వాయర్లు నింపుతా అంటే నిజంగానే అన్ని నీళ్లు నింపినట్లయితే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే పొలాలు ఎండిపోయే పరిస్థితి లేకుండే. ఓకే. అయితే అంటే ఆయన వాళ్ళు ఇంజనీర్లు చెప్పిన ప్రకారం ఏంటంటే సంవత్సరానికి 190 టీఎంసీలు ఎత్తిపోయాల్సింది మొత్తం కలిసి 4-5 ఏళ్లలో కూడా 167 టీఎంసీలు ఎత్తిపోసినట్టుగా మొన్న ఇంజనీర్లు పేపర్లలో వార్తలలో చూసాం మనం. అవును అవును. అందువల్ల అంటే ఇది వాతావరణానికి సంబంధించే తప్ప ఇది కృత్రిమంగా ఒక ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా చేయగలిగేది ఏం లేదు. అవును. గ్రౌండ్ వాటర్ పడిపోవడం అంటే వాతావరణం అంటే పోయినసారి పూర్తిగా వర్షపాతం చాలా తక్కువగా ఉంది. అవును అవును. ఇక్కడ మన బోరు బావులు కూడా ఇదివరకు కంటే కూడా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో పోలిస్తే 8,46,000 బోర్లు అదనంగా వచ్చినాయి తెలంగాణ వచ్చిన తర్వాత. అవును అవును. అందువల్ల ఏమైతుందంటే గ్రౌండ్ వాటర్ విపరీతంగా తోడుతున్నారు. ఇంతకు ముందు ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వాలు కానీ రైతులని ఇతర పంటల వైపు మళ్లించాలి. రైతులు ఏం చేస్తున్నారు, కనీసము నష్టం అంటే వరి వేయడం వల్ల ఏమవుతుందంటే రైతులకి కనీస ఆదాయం వస్తుంది. అదే ఇతర పంటలు వేసినట్లయితే మీరు కమర్షియల్ క్రాప్ చేసినట్లయితే ధరల నిడకల లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఒకవేళ నష్టం వస్తే తీవ్రమైన నష్టానికి గురై మనకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అవును అవును. అంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ తన మొదటి మేనిఫెస్టోలో ఏం పెట్టారు, వాళ్ళు ఈ మార్కెట్ స్టెబిలైజేషన్ ఫండ్ అని పెట్టారు. అంటే మార్కెట్ లోపల ధరలు పడిపోయినప్పుడు ఎంఎస్పి ప్రకారము ఆ గ్యాప్ ని మార్కెట్ లో ఇస్తామని చెప్పారు. కానీ 1000 కోట్ల ఒకసారి కేటాయించారు. మొదటిసారి ఎంత ఖర్చు పెట్టారు మనకైతే పూర్తి వివరాలు తెలియదు. దాని తర్వాత కేటాయింపులే తీసేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము రైతుల్ని ఆదుకోవాలంటే చేయాల్సిన పని ఏంటంటే రైతులు ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయిన రైతులకి పరిహారం అందించడమే కాకుండా ఇంకా ముందైనా సరే పూర్తిగా ఒక్క వరే కాకుండా ఇతర పంటల వైపు మళ్ళించి ఆ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే పరిస్థితులు ప్రభుత్వం కల్పించినట్లయితే ఇటువంటి పరిస్థితులు నెలకొనకుండా ఉండే అవకాశం ఉంటుంది. సార్ అసలు మూడు సార్లు లోతుగా తవ్వినా సరే నీళ్ళే పడతలేవు అంటున్నారు సార్. ప్రథమంగా చర్చ
ఇప్పుడు ఏంటంటే ఒకటికి యాసంగికి సాగు నీటి కొరత ఎండుతున్న పంటలు, ఒకటికి 3 బోర్లు తవ్విస్తున్న ఫలితం శూన్యం. రాష్ట్రంలో జలాశయాలన్నిటిని కూడా కోడిగడుతున్న నిల్వలు ఇప్పుడే ఇలాగైతే వచ్చే 2 నెలల పరిస్థితులు క్లిష్టం. ఈ పరిస్థితి నుంచి జలాశయాల్లో నిరుటి కంటే 155 టీఎంసీలు తక్కువ. డెడ్ స్టోరేజ్కి చేరువలో నాగార్జున సాగర్ నీటి మట్టం, సాగర్ అట్లాగే ఎంఆర్పి ఇక్కడ చూస్తే జూరాల కింద పంట విరామం. ఎస్ఆర్ఎస్పిలో 25 టీఎంసీలే ఆన్ ఆఫ్ పద్ధతిలో విడుదల. దీనికి సొల్యూషన్ ఏందంటారు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒక ఎత్తు, ముఖ్యంగా సార్ ప్రధానంగా ఇప్పుడు దీనివల్లనే, అంటే ఇది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదమా, లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల అట్లేమైనా ప్రాబ్లం అవుతుందా, లేకపోతే ముందు నుంచే అంటే గత 2 ఏళ్ల నుంచే మనకి వర్షాలు మీరు చూసినట్టయితే అతివృష్టి అనావృష్టిగా పడ్డాయి గత ఏడాది చూసినట్టయితే. సో ఇక్కడ ఎక్కువ కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి ఎక్కువ కనబడుతున్నట్టు మాత్రం క్లియర్గా ఇక్కడ చెప్తా ఉన్నారు. వీళ్ళు చూస్తే ఏమన్నారు, గత ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో వీళ్ళు ఎక్కడ రైతులు నీళ్ళు లేక ఎండిపోతే బొంబాయికో అక్కడికి ఎక్కడికో వలస పోతుండే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలసలు తగ్గినాయి, వాళ్ళకి పంట కూడా అద్భుతంగా పండుతుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసినట్టయితే సో ఇదేమైనా కావాలని జరుగుతుందని మీకు అనిపిస్తుందా, లేకపోతే నిజంగానే ఇటువంటి సమస్యలు అయితే ఎదురవుతున్నాయా? లేదండి, ఇది ఇప్పుడు మీరు లాస్ట్ గాక చూసినట్లయితే ఇప్పుడు ఈ జూరాల కింద ఇంకో ప్రాజెక్ట్ కింద ఏదైతే పంటల విరామం ప్రకటించారో, అంతకు ముందే వర్షాకాలంలో కూడా సాగర్ కింద కూడా పంట విరామం ప్రకటించారు. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం లోపల కర్ణాటకలో కూడా వర్షాలు లేవు, పైన మహారాష్ట్రలో కూడా వర్షాలు లేకపోవడం వల్ల ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా నది మీద ఆధారపడిన అన్ని ప్రాజెక్టులో కూడా నీళ్లు లేవు. ఓకే, అందువల్ల ఏమవుతుంది, అందువల్లనే వచ్చి తప్ప అది మనం ప్రత్యేకంగా ప్రభుత్వాలనే తప్పు పట్టాల్సిందైతే లేదు. న్యాచురల్ ఎఫెక్ట్ అంటారు ఇది. డ్రాట్ వచ్చిందంటే అది న్యాచురల్ గా వర్షపాతం తక్కువ కావడం వల్ల వచ్చిందే గానీ అది మనం డైరెక్ట్ గా కేసీఆర్ ప్రభుత్వం లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చేసిందంటే మనం అనడానికి లేదు. గోదావరి ప్రాంతంలో కాక చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ లేదు కానీ అక్కడ మన ఎస్ఆర్ఎస్పీలో మాత్రం 25 టీఎంసీ ఉన్నట్టు మనకు చెప్తున్నారు. ఇప్పుడు మరి ఎల్లంపల్లి ఎన్ని ఉన్నాయో మనకు కరెక్ట్ గా నాకైతే తెలియదు. ఈ రెండింటి ద్వారానే పంటలకు ఇప్పుడు ఎండిపోయే పంటలకు ఇవ్వాలి, మళ్ళీ హైదరాబాద్ తాగునీటి సప్లై కూడా ఎల్లంపల్లి నుంచే ఉంది. అట్లే కడెం ప్రాజెక్ట్ లో కూడా కేవలం డెడ్ స్టోరేజ్ బోను 1 టీఎంసీ 2 టీఎంసీల కంటే ఎక్కువ ఉన్నట్లు లేదు, వార్తలు వచ్చిన దాన్ని బట్టి. కాబట్టి ఏంటంటే వచ్చే 2 నెలలు మాత్రం తాగునీటికి కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది. దాన్ని ఎట్లా ఇప్పుడు ఉన్న వాటర్ ని ఎట్లా అంటే పొదుపుగా వాడుకుంటే తప్ప బయటపడే అవకాశం అయితే లేదండి. సో ఇప్పుడు ఈ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రజలందరూ కూడా జర అప్రమత్తంగా ఉండి నీటి ఎక్కువ వృధా కాకుండా జాగ్రత్తగా వాడుకోవాల్సిందే అంటారా? ఇప్పుడు మీకు బెంగళూరు నుంచే లేక మనం వార్తలు చూస్తున్నాం కదా, కార్లు పెరగటం కానీ గార్డెన్స్ కి నీళ్లు పోయటం కానీ చేయడానికి వీలు లేదు అని కూడా చెప్పారు వాళ్ళు. కేవలం మంచినీటిని దుర్వినియోగం చేస్తే 5,000 ఫైన్ కూడా ఉంది. ఈవెన్ అది అందరికీ వర్తిస్తుందని వాళ్ళు చెప్పారు. అటువంటి చర్యలు కూడా తెలంగాణలో తీసుకుంటేనే మనకు ఉన్న నీటిని పొదుపుగా వాడుకొని ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి. మనం నీటిని ఎక్కువగా దుర్వినియోగపరిస్తే వచ్చే పరిణామాల పట్ల వాళ్ళకి ప్రభుత్వం వెంటనే అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తీసుకుంటే మాత్రమే మనం బయటపడగలుగుతాం. కానీ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఎంపీ ఎలక్షన్ల మీదనే దృష్టి పెట్టారు తప్ప ఈ రైతుల సమస్యలు, పండిపోయిన పంటల సమస్యల మీద కానీ లేకపోతే రేపు తాగునీటి సమస్య వచ్చే ప్రమాదాన్ని గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టుగా అయితే మనకు కనిపిస్తలేదు. ఇక ఈ లోక్సభ ఎన్నికలు అన్నీ అయిపోయే లోపల ఎండాకాలం కూడా ముగిసినట్టు కనబడుతుంది కదా సార్? ఎండాకాలం కూడా ముగుస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పటికే ఈ మీకు ఆదివాసీ ప్రాంతాలలో మాత్రం ఇప్పటికే నీటి ఎద్దటి మొదలైంది. అంతకు ముందు మన
ప్రాజెక్టు ఉంది చూడండి, ఇంటింటికి నల్లా ఏదైతే ఉందో మిషన్ భగీరథ. మిషన్ భగీరథ అనేది కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఇంకా ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఇంకా 4-5 వేల ఆవాస ప్రాంతాల లోపల ఇంకా రాలేదనేది మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో మాత్రం చాలా తీవ్రమైన గడ్డు పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా వచ్చే ప్రమాదం ఉంది. ఇంతకు ముందు వాటర్ లేక చనిపోయే అవకాశాలు కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. వామ్మో. కాదు సార్, ఇప్పుడు నాకు అర్థం కాదు సార్, అంటే ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఈ ఇష్యూ సాల్వ్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఎటువంటి ప్రచారం లేకుండానే లోక్సభ ఎన్నికల్లో బయటపడే అవకాశం ఉంటుంది. కానీ అసలు ఏవి అంటే మాకు వచ్చే కంప్లైంట్స్ కూడా చూస్తుంటే సార్ భయం అవుతుంది. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఏరా అయితే ఏంద్రని ఆయన నెత్తి వల్ల కొట్టుకొని అన్నట్టు అనిపిస్తుంది సార్ పరిస్థితి. ఇప్పుడు లోక్సభ ఇప్పుడు వాళ్ళ సమస్యలు ఇప్పుడు మీరు తీర్చలేదని నన్ను ఎన్నుకున్నారు అనుకోండి, నేను కూడా అదే మీ ఆలోచన ప్రకారమే నేను చేసినట్లయితే మీరైతే నేనైతే అన్నట్టు ఉంటది కదా. ఉంటది. ఇప్పుడు మధ్యలో ఏమైపోయిందంటే మాకు ఫోన్లు చేసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎట్లా క్రియేట్ చేసిరు యూట్యూబ్ ఛానల్స్ వల్లనే అని మొత్తుకునేసరికి మీరు చెప్పిర్రు అందుకే మేము ఓట్లేసినాం, మరి ఇప్పుడు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారంటారు సార్? ఏం చెప్పాలో అర్థమవుతలేదు. అంటే మనం చెప్తే ఓట్లేంటమని కాదు, గత ప్రభుత్వంలో లోపాలు ఎత్తి చూపించినాం. ఎత్తి చూపడం మన ఒక పౌరుడిగా, బాధ్యత కలిగిన పౌరుడిగా మనం ఎత్తి చూపాము. దానికి మార్పు వచ్చింది. మార్పు వచ్చిన ప్రభుత్వం కూడా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలి. కానీ వీళ్ళు ఇప్పుడు ఎక్కువగా మనం వార్తలు చూస్తున్నట్లయితే కేవలం పార్లమెంట్ ఎలక్షన్లే ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంకోటి ఇతర ప్రాజెక్టుల్ని ప్రారంభించడంలో ప్రచారంలో మునిగిపోతున్నాయి తప్ప ప్రజల సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరిస్తే బాగుంటుంది. అవును సార్ ఎట్లుండబోతుంది సార్ లోక్సభ తెలంగాణలో? తెలంగాణ లోక్సభ బీజేపీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది ఇండోర్స్ లో పోవడానికి. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆయన ఇచ్చే భాష వాటిలో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఇంకోటి ఏంటంటే రైతులు అడుగుతారు సార్, రుణమాఫీ చేస్తామన్నారు ప్రమాణ స్వీకారం రోజు. అది మెయిన్ ఏంటంటే రైతులకు కావాల్సింది ఏంటంటే ఈయన ఇదివరకు ఏం చేశాడు, మీరు రైతులు ఎవరు తీసుకున్న రుణాలు కట్టకండి, తీసుకోని వాళ్ళు కూడా మీరు తీసుకోండి, మేము December 9th నాడు మేము తీసుకోని వాళ్ళు కూడా తీసుకోమన్నాడు. అవును సార్, అవును. తీసుకుంటే మేమంతా రుణమాఫీ చేస్తామన్నది. కానీ ఇంతవరకు అయితే ఆ రుణమాఫీకి సంబంధించి ఏమి జరగలేదు. అంతేకాకుండా ఇప్పుడు సరే ఇది మంచిగానే ఉంటది, మన రైతు బంధు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి 10 ఎకరాల 5 ఎకరాలు ఏదో స్పష్టత ఇవ్వాలి. చాలా మందికి ఇవ్వలేదు సార్ ఇంకా రైతు బంధు. అదే ఆయన అస్పష్టమైన ప్రకటనలు చేస్తున్నారు కానీ విధానపరమైన ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఒక జీవో లాగా తీసుకురావాలి కదా. ఇన్ని ఎకరాలకు ఇవ్వదలుచుకున్నాము, అది కూడా ఆ ఎకరాలు కూడా కేవలం పండే ప్రాంతాలకే ఇస్తాము అని చెప్పాలి స్పష్టంగా. కానీ అస్పష్టంగా అప్పుడు స్టేట్మెంట్ మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వము, ఓకే అట్లనే మరి 10 ఎకరాలకి ఇస్తారా 5 ఎకరాలకి ఇస్తారా స్పష్టత ఉంటే ఆ రైతులు కూడా ఇప్పుడు 5 ఎకరాలకు మీరు నిర్ణయించారు అనుకోండి, 6వ ఎకరం 7వ ఎకరం ఉన్న వాళ్ళు ఆశించారు కదా, ఆలోచన చేయరు, వస్తాయో అని ఆలోచన చేస్తున్నారు. మీ విధాన ప్రకటన స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత లేకపోవడం వల్ల రైతుల్లో ఆందోళనకరమైన పరిస్థితి అయితే ఉన్నది ఈ రోజుకి. ఓకే, ఇప్పుడు ఇంకోటి సార్, ఇప్పుడు ఈ 7,000 కోట్లు ఎలక్షన్ ఇది ఒక్కటే సార్ లాస్ట్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను ఫోన్లో సార్. అంటే ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా సార్. అంటే అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రశ్నలు అడిగి. ఇప్పుడు రైతు బంధు ఎలక్షన్ కమిషన్ ఆపేసింది, 7,000 కోట్లు అయితే రెడీ ఉన్నాయి అకౌంట్లో ఈ ప్రభుత్వం వచ్చే టైంకి. అయినా కానీ ఎందుకు మాకు రైతు బంధు వేయలేదు డబ్బులు రెడీగా ఉన్నప్పటికీ? కానీ అవి డబ్బులు రెడీగా ఉన్నాయా లేవా అనేది మన ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు స్పష్టత ఇస్తే బాగుంటుంది. రాజకీయ నాయకులు ఏంటంటే అరే మేమైతే ఇచ్చేవాళ్ళము అవన్నీ చెప్తా ఉంటారు. నిజంగానే 7,700 కోట్లు రెడీగా ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు. ఈ రోజు మీలాంటి వాళ్ళు రామకృష్ణారావు ద్వారా సమాధానం రాబట్టాలి. నిజంగానే ఆ రోజు నిల్వ ఉన్నాయా 7,700 కోట్లు, ఆ నిల్వ ఉంటే మీరు గెలవగానే ఎవరికి ఖర్చు పెట్టారు అవి డీటెయిల్స్ ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకైతే తెలియదు కదా ఎక్కడ వాళ్ళు రిజర్వ్ చేశారు చేయలేదు అనేది. గత ప్రభుత్వం కూడా 2-3 సార్లు
అంటే విడతల వారిగా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును సార్, అవును. అంటే ఒకేసారి కాకుండా 5-6 నెలల పీరియడ్ Yes. లోపల కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవును. ఒకటైతే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ సాగు చేయని భూములకి రైతు బంధు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. Okay. అదొకటి నిర్ణయం. కానీ అదేంటంటే ఈ ప్రభుత్వం స్పష్టంగా రైతు బంధు విషయంలో స్పష్టంగా ఒక జీవో తీయండి. Yes. మేము ఇన్ని ఎకరాలకు ఇవ్వదలుచుకున్నాము, ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు, 7 ఎకరాలు ఉంటే ఇవ్వదలుచుకోలేదు, ఏదో ఒకటి మీరు స్పష్టంగా చేయండి. రైతులను ఆందోళనకు గురి చేయడం మాత్రం సరైనది కాదు. మానసిక వేదనకు గురవుతారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అడిగిన 100 రోజులు కూడా సమయం అయిపోయింది సార్. 100 రోజులు అనేది రాజకీయం. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం మీకు కావాలంటే నేను ఇస్తాను, ఆయన చేసింది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ చేసినప్పుడు నరేంద్ర మోడీ చెప్పాడు నేను నల్లధనం తెచ్చి 15 లక్షలు ఇస్తా అని. ఇయ్యలేదు కదా. అవును, అవును. ప్రతి పార్టీ అబద్ధాలు ఆడుతుందండి. ప్రతి పార్టీ ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. ఇది కూడా దాంట్లో ఒకటి అనుకోవాలి తప్ప మనం ప్రత్యేకంగా దీన్ని అట్లా చూడలేము. అట్లా చూడలేమంటారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు, కట్టలేకపోయింది కదా. అంటే ప్రతి వాడికి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అన్నాడు. 1 సంవత్సరం ఇచ్చి కదా 2 సంవత్సరాలు 1 పైసా ఎవరికి ఇవ్వలేదు కదా. అవును, అవును సార్. ఈ రాజకీయ పార్టీల మాటలు నమ్మడం అనేది ప్రజలు చేసే తప్పు. అంతే. కాకపోతే ఏం చేస్తారు ఏం చేయరు అనేది చూడాలి తప్ప వాడు అన్నాడు కాబట్టి చేయలేదంటానికి మనం చేయలేదు. కానీ రైతుల్ని ఆందోళన పరచడం మాత్రం సరియని కాదు ఏ ప్రభుత్వం అయినా. ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ లోపల ఇప్పటికీ 70% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మనది. కాబట్టి రైతుల యొక్క వాళ్ళు క్షేమంగా ఉండి వాళ్ళు పంటలు పండిస్తే తప్ప మన ఆర్థిక వ్యవస్థ నిలబడదు. అవును సార్, అవును సార్. మరి ఆర్థిక వ్యవస్థని నడువు ఎరగొట్టే పరిస్థితులు ఏ ప్రభుత్వం చేసినా కానీ ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు ఎలక్షన్లు వచ్చినప్పుడు. అవును, అవును సార్, అవును. అది మనం యూట్యూబ్ లో ప్రశ్నించినందుకే వాళ్ళు చేయరు. వాళ్ళకి అనుభవంలోకి రావాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తామన్న దాన్ని అవగాహన చేస్తామన్నారు కాబట్టి వీళ్ళు చేయలేదనేది వాళ్ళ అనుభవంలోకి వస్తుంది. మనం కొంచెం క్యాపిటలిస్ట్ గా పనిచేస్తాం తప్ప మనం చెప్తేనే వాళ్ళు ఆలోచనలో మార్పు వస్తుంది అనడానికి అయితే లేదు. 100% సార్, యాక్సెప్టెడ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, సో విన్నారు కదా, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారికి కాల్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకి ఎక్కడైతే నిజంగా బావులు ఎండిపోయినాయి, బోర్లు పడతలేవు, మూడు బోర్లు లోతుగా తీసినా కానీ పడతలేవు అని అంటుండ్రు. సో ఈ రకంగా మనకి ఇబ్బంది ఎదురవుతుందని మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో అందుకే దాని గురించి అసలు ఏంది ఈ ప్రభుత్వం వచ్చినందుకు ఇట్లా అయిందా లేకపోతే గత ప్రభుత్వం లోపమా అంటే సార్ మాత్రం ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఇది ఆ ప్రభుత్వం లోపం కాదు, ఈ ప్రభుత్వం లోపం కాదమ్మా, ప్రకృతి లోపం, న్యాచురల్గా వచ్చినటువంటి ప్రాబ్లం ఇది. కాకపోతే నీళ్లు లేక చనిపోయే పరిస్థితులు కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. సో గిరిజన ప్రాంతాల్లో ఏడనైతే గిరిజనులు ఉండే ప్రాంతాలు, ఆదివాసులు ఉండే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే తాగునీరు సమస్య అనేది కొరత క్లియర్గా మనకి కనబడుతుందని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నారు. మరి ఈ కొరతను అధిగమించాలంటే దయచేసి మరి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఏ పార్టీ కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడే పార్టీ ఎక్కడ కూడా కనబడతలేవు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇస్తే ఎవరిని ఓడిగొట్టాలి, బయట పార్టీని ఓడగొట్టాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఓడగొట్టాలంటే ఏ క్యాండిడేట్ పెట్టాలని ఆలోచిస్తారు. కానీ అసలు ప్రజల గురించి మాట్లాడితేనే మనకి ఓట్లు పడతాయి అన్న చిన్న లాజిక్ మాత్రం రాజకీయ నాయకులు మర్చిపోతున్నారనే చెప్పుకోవాలి. సో విలువలతో కూడినటువంటి రాజకీయాలు, ప్రజలనే మర్చిపోయేటువంటి రాజకీయాలు తెలంగాణలో మనం చూస్తున్నందుకు దౌర్భాగ్యంగా నేనైతే ఫీల్ అవుతా ఉన్నా.